హైదరాబాద్ టు స్పితి వ్యాలీ ట్రిప్లో దిస్ ఈజ్ డే 6. ఈరోజు మనం ఇండియాస్ లాస్ట్ విలేజ్ నుంచి అడ్వెంచరస్ రైడ్ చేస్తూ వయా నాకు అండ్ క్యూ మమ్మీ చూస్తూ స్పితి వ్యాలీలో ఉన్న కాజాకి వెళ్తున్నాం. ఇదే నాకో లేక్. ఇప్పుడే నిద్ర లేచినాం. అసలు చలి నార్మల్గా లేదు. నైట్ అయితే మేము కోట్ వేసుకోలేము, ఎందుకంటే రేపు కాజా వెళ్ళి ఆడ కూడా చలికి తట్టుకోవాలి కాబట్టి జస్ట్ వి ట్రైడ్ ఇట్. బట్ పొద్దున అవ్వట్లేదు, అందుకే నేను జాకెట్ వేసుకున్నా. బట్ లుక్ ఎట్ దిస్ వ్యూస్. అసలు ఆ వ్యూస్ చూస్తుంటే నాకైతే ఆగట్లేదు అసలు. రేజ్ కనిపిస్తున్నాయా ఇట్లా లైన్స్ అవన్నీ సన్ రైజ్ అవుతుంది. అక్కడ నుంచి కొండల పై నుంచి సన్ రైజ్ అవుతుంది. ఆ రేజ్ ఇక్కడ మౌంటైన్స్ పైన పడ్డాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, చిత్కూల్. చలి ఎట్లుందంటే చలి రేగేస్తుంది. నైట్ అంత అనిపించలే కానీ ఇప్పుడు మాత్రం టూ మచ్ ఉంది అసలు. అరౌండ్ -1 to 0 ఉంది. ఇంతకుముందు -1 ఉండే, ఇప్పుడు 0 చూపిస్తుంది. ఇంకా స్పితిలో అయితే -7 చూపిస్తుంది. రేపు స్పితిలో మనం ఆల్రెడీ చిత్కూల్ 11,000 feetకి వచ్చేసినాం. స్పితి వచ్చి ఇంకొక 1,000 ఎక్కువ ఉంటుంది అంతే. వెనకాల చూసిరా మొత్తం స్నో క్యాప్ మౌంటైన్స్. నాకైతే నార్మల్ ఎక్సైట్మెంట్ లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం స్నో చూసినాం మనం. నాకు ఫస్ట్ టైం బీచ్ చూసినప్పుడు వైజాగ్లో ఇంత ఎక్సైట్మెంట్తో ఉండే, అండ్ ఫస్ట్ టైం స్నో చూసినా ఇప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఉంది. వావ్, చేతులు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి, మొత్తం ఇట్లా ఐస్ అయిపోతున్నాయి. కింద ఇంకా చెప్పులు లేకుండా నడుస్తున్నా. ఇట్లా ఐస్ మీద నడిచినట్టే అనిపిస్తుంది. ఇంకో పేరు తెచ్చుకోవాలి, ఓన్లీ ఒకటే షూస్ ఉన్నాయి, చెప్పులు లేవు. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చినాం. చిత్కూల్ విలేజ్లో ఒక చిన్న మొనెస్ట్రీ ఉంటుంది, పేరు నాకు కూడా తెలియదు, మర్చిపోయినా. పైన కొంచెం పైన ఉంటుంది, దానికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నా. మనకు మొత్తం పక్కన ఇలాంటి ఒక వాటర్ ఫ్లోటింగ్ అనిపిస్తుంది. ఇట్లా మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది. అది ఫ్రెష్ హిమాలయన్ వాటర్. పైన మౌంటైన్స్లో మంచు కరిగి ఆ వాటర్ కిందకి ఫ్లో అవ్వకుండా వస్తుంది. చూడడానికి అయితే క్రేజీ ఉంది అసలు. చిత్కూల్ టెంపుల్, దిస్ ఈజ్ బోధా మందిర్. ఇప్పటిదా క్లోజ్ ఉంది. నేను బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోతున్నా. చిత్కూల్ విలేజ్లో టాప్లో ఉంటుంది ఇది. మనం కింద స్టే చేసినాం హాస్టల్లో. ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం ఇంత గ్రీనరీతో ఉంది. అదే వింటర్లో వచ్చినాం అనుకో, ఇది మొత్తం కంప్లీట్గా రోడ్ పైన మొత్తం స్నో, బిల్డింగ్ పైన స్నో. అసలు మనకి 1 feet స్నో ఉంటుంది ఇక్కడ మొత్తం. దిస్ ఇస్ ద ఎంటైర్ విలేజ్ ఆఫ్ చిత్కూల్. అలా విలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత వి ఆర్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ కాజా. नाम क्या है आपका? आप कहाँ से आए हो? हम हैदराबाद से. मालूम है हैदराबाद? मुंबई हैदराबाद. नीचे బాయ్. అండ్ ఇక్కడ పీపుల్ ఆర్ సో కైండ్. మీరు ఏది అడిగినా, ఎన్నిసార్లు అడిగినా అస్సలు ఇరిటేట్ అవ్వకుండా ఆన్సర్ ఇస్తున్నారు. ఇంకా పక్కనున్న ఆ మౌంటైన్స్ని చూస్తూ, అల్లాస్ గ్రీన్ ట్రీస్ని పాస్ అవుతూ వీఆర్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ కాజా.
ఫైనల్లీ రోడ్ వచ్చింది, ఆనందమే ఆనందం. కర్చం నుంచి చిత్కూల్ వరకు రోడ్ ఉంటుంది. అస్సలు స్కేరీ. స్పీడ్ ఎంత? ఒక 10-20 అంతే. స్పితి ట్రిప్లా బ్యూటీ అని తెలుసా? ప్రతి ఒక్క టర్న్కి ఒక కొత్త వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ టర్న్ సడన్గా చేయంగానే వెనకాల వాటర్ ఫాల్స్ కనిపించినాయి. ఇప్పుడే మనం ఇన్నర్ లైన్ పర్మిట్ క్రాస్ అయినాం. అంటే పర్మిట్ తీసుకొని మన వెహికల్ నెంబర్, ఎంతమంది పోతున్నాం, ఏ వెహికల్ అని రాసుకొని వాళ్ళు పంపిస్తారనమాట చెక్ పోస్ట్. అయితే నిన్న మనకు ఆర్మీ వాళ్ళు కలిసిరు కదా, ఆ విలేజ్ పేరు గివ్. ఆడొక మమ్మీ ఉందంట, గివ్ మమ్మీ అని. దాని హెయిర్ అవన్నీ పెరుగుతున్నాయండి ఇప్పటికి. 600 years ఓల్డ్ మమ్మీ అంటది. అది విజిట్ చేయమని చెప్పిండు. విల్ ట్రై టు డూ దట్. ఆ పెద్ద పెద్ద మౌంటైన్స్లో ఉన్న చిన్న చిన్న రోడ్స్లో చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వీ రీచ్డ్ నాకో విలేజ్. ఒక మెట్లైన్ మొత్తం వాడిపోయిందా. పొద్దున మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి ఒక కాఫీ తాగి స్టార్ట్ అయినాం టువర్డ్స్ స్పితి. ఒక్క దగ్గర కూడా కరెక్ట్ ఫుడ్ దొరకలేదు. టైం అరౌండ్ 1 అవుతుంది. ఆకలి సంపేస్తుంది. ఇక్కడ నాకో దగ్గర దాబా, రాజ్ దాబా కనిపిస్తే ఆపినాం తిందామని. ఇప్పుడే వి జస్ట్ రీచ్డ్ నాకో. ఇక్కడ నాకో లేక్ ఉంటుంది. లేక్ చూడ్డానికి పోతున్నాం. ఈడు వరకు వచ్చినాము కదా, వామ్మో అసలు ఎంత ఎండ ఉంది అసలు. స్పితి వ్యాలీ పోతున్నామా రాజస్థాన్ పోతున్నామా అర్థమవుతలేదు. ఇదే నాకో లేక్. ఇది వింటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అంటే దీని మీద నడుస్తారంట. ఇప్పటికైతే నాకో లేక్ యావరేజ్ టైం ఉందనుకో నాకో లేక్ విజిట్ చేయొచ్చు. ఈ టైం లేకుండా ఫాస్ట్ అనుకుంటే అంత ఇంపార్టెంట్ టైం కాదు. బట్ వింటర్లో వస్తే డెఫినెట్గా చూడాలి. బికాజ్ ఫ్రోజ్ ఉంటుంది, దీనిపైన అందరు నడుస్తారు కాబట్టి. చుట్టూ మొనెస్ట్రీస్ ఉన్నాయి నాకో హిల్ పైన. అక్కడ ఒక మొనెస్ట్రీ, ఇక్కడ ఒక మొనెస్ట్రీ, ఇవన్నీ మొనెస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని క్లోజ్ ఉన్నాయి. ఓపెన్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. నాకో తర్వాత నుంచి రోడ్ మొత్తం డీప్ డౌన్, న్యూట్రల్ వేసి పెడితే 80 స్పీడ్ పోతుంది డైరెక్ట్. కొంచెం డేంజరస్ అనిపిస్తుంది ఈ రోడ్. నాకు ఎందుకో కొంచెం ఇప్పటిదాకా ఏమనిపించలేదు, ఇప్పుడు కొంచెం ఎందుకో అనిపిస్తుంది. बात ये है ना, बाकी तो क्या ले जाना या कुछ भी नहीं ले जाना, कुछ भी नहीं ले सकते. बात ये है एक दूसरे को बात करना अच्छे से, बाकी तो कुछ भी नहीं ले जाने का है. ఇప్పుడు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినా మేము. వాళ్ళు ఇప్పుడు ఇంటికి పిలిచి చాయ్ తాగడానికి పిలిచారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇటు ఒక మ్యూజియం చూసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి పోదాం. ఇట్స్ నాట్ మ్యూజియం బ్రో, ఇట్స్ మమ్మీ. యా అది మమ్మీ మ్యూజియం. గివ్ మమ్మీ టెంపుల్ అనుకుంటా. అంటే ఇక్కడ వాళ్ళు దాన్ని టెంపుల్ లెక్క చూస్తారనమాట. గ్యూకో గాడ్ గోల్ తెలుసుకుంటారు. రూట్ అయితే మస్తు డేంజర్ ఉంది. ఒక్కటే ఒక కార్ పోతుంది అంతే. ఇంకో కార్ వచ్చిందంటే సైడ్కి మనం ఆపుకోవాలంతే. ఇప్పటిదాకా అయితే ఎట్లయింది, ఒక కార్ వస్తే ఇంకో కార్ కూడా పోదు. జస్ట్ ఏమైనా మిస్ అయిందంటే లోపలికే. ఇప్పుడు హైలైట్ థింగ్ ఏంటంటే మేము న్యూ మమ్మీకి వెళ్తున్నాం కదా. అయితే న్యూ మమ్మీ ఈజ్ ద లాస్ట్ విలేజ్. ఇండియాకి మళ్ళీ బార్డర్లోనే ఉంటుంది లాస్ట్ విలేజ్. దాని తర్వాత చైనా అన్న టిబెటో మేబీ వస్తుంది. టిబెట్ వస్తుంది. మేము వాళ్ళని ఇప్పుడైతే లిఫ్ట్కి దింపినాం కదా, అలా దింపినప్పుడు 4 o'clock ఉండే టైమ్. 4 నుంచి మేము ఒక ½ an hour డ్రైవింగ్లో న్యూ మమ్మీ ఉంటుంది. 4 o'clock టైం అంటే మేము 4:30 లోపు రీచ్ కావాలి. కానీ టైం చూసిరా 6:57. 6:57 2 hours ముందుకు వచ్చేసింది. అంటే చైనా టైం వచ్చింది. చైనా టైము ఆర్ టిబెటియన్ టైం వచ్చింది మనకి ఇప్పుడు 7 o'clock అని. కార్లనేమో స్టాండర్డ్ టైము, అనలాగ్ టైం వచ్చి 4:22 ఉంది. నా ఫోన్లో వచ్చేసి 6:57. మేము మ్యాప్ పెట్టినప్పుడు నేను రీచ్ బై 4:37 ఉంది. కానీ టైం వచ్చి
6:59. ఫైనల్గా మనం గ్యూ మమ్మీకి వచ్చేసినాం. ఇది హైట్ ఎంత ఉన్నదో తెలియదు కానీ మస్తు కూల్ ఉంది, గాలి వస్తుంది, చుట్టూ స్నో అయితే మంచిగా ఉంది. మమ్మీ లేదు. ఫైనల్గా ఇది బుద్ధ స్టాచ్యూ ఉంది. అక్కడ చిన్న హౌస్ ఉంది కదా, దాంట్లో మమ్మీది ఉంది విగ్రహం. అంటే కొంచెం ఇట్లా కూర్చున్నట్టు ఉందన్నమాట. యాక్చువల్లీ ఎట్లా దొరికిందంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు బయటపడ్డదంట, అప్పుడు దాన్ని తీసి ఇంకా అట్లా పెట్టారు. అలా విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది గ్యూ మమ్మీ. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. గ్యూ మమ్మీ రోడ్స్ వాజ్ హారబుల్. అసలు ఎక్కడ డ్యామేజ్ అయిందో ఏమైనా తెలియదు కానీ మా కార్ కిందనున్న ఇంజన్కి ఒక గట్టి రాయి తగలడం వల్ల సపోర్ట్ రాడ్ అనేది బ్రేక్ అయిపోయింది. అంతా మంచిగా వెళ్తున్నాం అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ వచ్చి పడింది. ఏమైందంటే గ్యూ మమ్మీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కట్ 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 అని సౌండ్ వచ్చింది. గేర్ వేసినప్పుడు తీసినప్పుడు ఇట్లా జలక్ వచ్చింది. ఏంటబ్బా చెక్ చేస్తే కింద ఇంజన్ సపోర్ట్ ఉంటుంది కదా, ఒక బుష్ ఇంజన్ ఊగకుండా ఆ రాడ్ బ్రేక్ అయిపోయింది. ఆ రోడ్ బాగాలేక ఎత్తేసినట్టు అక్కడ రాడ్ బ్రేక్ అయిపోయింది. అది ఇప్పుడు వెల్డింగ్ జుగాడ్ చేసి వెల్డింగ్ చేయాలి. ఈడ వాళ్ళ దగ్గర కొత్త రాడ్ ఏది లేదు, ఇక్కడ వాళ్ళ ఏది కూడా రాదు. అది ఇంకా మనం షోరూమ్కి వెళ్ళి వేయించుకోవాలి. కానీ అప్పటి వరకు జుగాడ్గా వెల్డింగ్ చేయాలి. అయితే వెల్డింగ్ చేయాలంటే డాడీ వెల్డింగ్ మిషన్ ముందు ఊరికి తీసుకుపోయిండంట. ఆడికి వెళ్తున్నాం, ఆడికి వెళ్ళి ఆడ వెల్డింగ్ చేపియాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కరెక్ట్ టైంలో ఆగింది. ఇంకొక 2 hours ఉంది కాజాకి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అలా పాప పూజ చేయడానికి పోయిందంట. కరెంటు కూడా లేదు. కరెంట్ వచ్చిన తర్వాత ఈడ ఆపితే దాని కిందకు పోయి వెల్డింగ్ చేద్దామని చెప్పిండు. చూద్దాం ఏమవుతుందో. ये तो ऊपर चलेगा ना, इंजन स्पोर्ट मारना चाहिए. ये तो नीचे होना सब बोल रहा है. అదన్నమాట ట్విస్ట్. అసలు కార్ మంచిగా అవుతుందో లేదో అన్న టెన్షన్లో వీడియోస్ కూడా సరిగ్గా రికార్డ్ చేయలే. అండ్ ఇక్కడ ఉన్న బ్రదర్ రియల్లీ సారీ, నేను పేరెంటో మర్చిపోయినా, కానీ వెల్డింగ్ చేయడం కష్టం అని చెప్పేసి రాడ్ని తాడుతో కట్టేసి ఇంజన్ ఇవ్వకుండా చేసి మమ్మల్ని పంపించిండు. సో కైండ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైం అరౌండ్ 7 అయిపోయింది. ఇంకా ఆ నైట్లో మేము కాజా వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాం. అన్ఫార్చునేట్లీ కార్ లైట్ కూడా చక్కగా రావట్లేదు. 2 hours ఉన్న జర్నీ మేము వెళ్ళే స్పీడ్కి 4 hours పట్టింది. మేము కాజా వెళ్ళేసరికి అరౌండ్ నైట్ 10:30, 11 అయిపోయింది. ఇంకా మొబైల్స్లో ఛార్జింగ్ లేకుండే వీడియో తీద్దామంటే సిగ్నల్స్ లేవు, ఎవరైనా కాంటాక్ట్ అవుదామంటే ఫుల్లీ అడ్వెంచరస్ డ్రైవ్ ఉండే ఆ నైట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డేతో కలుద్దాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్, ఐమ్ ఆల్వేస్ చరణ్.